బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ ట్రైబ్ బాలబాలికల్లో రోజు 3 కిలోమీటర్లకు పైగా నడిచి పాఠశాలకు హాజరవుతున్న 30 మంది విద్యార్థులకు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల సౌజన్యంతో సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా డీఈఓ కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ విద్యకు గిరిజన బాలబాలికలు ఎప్పుడు దూరం కాకూడదని, అందరూ చదవాలి, అందరూ ఎదగాలని జాతీయ విద్యా విధాన లక్ష్యాన్ని చేరుకోవాలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా గిరిజన పిల్లలు బడికి దగ్గరవుతారని, సైకిల్ అందడంతో వారు ప్రతిరోజు పాఠశాలకు సులభంగా సమయానికి చేరుకోగలుగుతారని, భావితరాల పురోగతికి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనివార్యమని అన్నారు. దాత డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల విద్యాశాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. దాత రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగోట్ల మాట్లాడుతూ విద్య ప్రతి చిన్నారి హక్కు అని, దూర గ్రామాల నుంచి నడిచి పాఠశాలకు వచ్చే గిరిజన విద్యార్థులకు సైకిల్ ఒక సాధన మాత్రమే కాదు, అవకాశాల కొత్త ద్వారమని, పిల్లల చదువులో రాణించి కుటుంబాలకు సమాజానికి ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. జిల్లా సమగ్ర శిక్షా సెక్టోరియల్ ఆఫీసర్ గౌరీశంకర్రావు మాట్లాడుతూ బాలల దినోత్సవం రోజున గిరిజన పిల్లలకు సైకిల్ పంపిణీ చేస్తున్న రమేష్ నాథ్ లింగోట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షా అధికారులు శివశంకర్, సురేష్, డాక్టర్ సుధాకర్ నాయుడు, మీనాక్షి, పుష్ప, భువనేశ్వరి, ధనుంజయ నాయుడు, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ మొరిమేకల దేవరాజులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజేంద్ర చెట్టి, వేమన విజ్ఞాన కేంద్రం మల్లారపు నాగార్జున, దివ్యాంగ్ సంస్థ మురళలక్ష్మి, జన విజ్ఞాన వేదిక రెడ్డప్ప, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారి మన కుమార్ గారు ఇక్కడ ఉన్న అధికారులతో రోటరీ క్లబ్ రాజేంద్ర, మల్లారపు నాగార్జున వేమన విజ్ఞాన కేంద్రం, ఇక్కడ మన మీనాక్షి, తర్వాత ఇక్కడ వచ్చేసిన ఎంతమందో సేవకులు అందరూ కలిపి పిల్లలు నక్కల కాలనీ నేను దత్తత తీసుకున్నాను. ఆ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. టీచర్లు కిషోర్, అరుణ్, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పిల్లలతో జరుపుకోవడం సంతోషం. ఈ సందర్భంగా మా సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున దాదాపు 1 నెల నుంచి 3 కిలోమీటర్లకు పైగా సైకిల్తో నడిచిపోయి స్కూల్కు, పాఠశాలకు చదువుకున్న బాలబాలికలను, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఇరుకల, యానాది, లంబాడి వీళ్ళ పేద పిల్లలందరినీ సెలెక్ట్ చేసి ఎంఈఓల ద్వారా వారిని ఇక్కడికి రప్పించి 20 మంది బాలికలకు, 10 మంది బాలులకు ఈ కలెక్టర్ భవనం నందు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. వారు వాయు భారత పౌరులుగా గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తూ మన సమగ్ర శిక్ష అధికారి గౌరీశంకర్ గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ వందే మాతరం. ఈరోజు బాల దినోత్సవం కార్యక్రమానికి హాజరైనటువంటి లింగోట్ల రమేష్ గారికి రీచ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే T4 కింద మన జిల్లా కలెక్టర్ గారు చెప్పిన వెంటనే నేను 2 విలేజ్ తీసుకుని చెప్పి చెప్పడం జరిగింది. సార్ అందులో మన కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి నక్కల కాలనీ తీసుకున్నారు. చాలా జటిలమైనటువంటి విలేజ్ అది. అయినా సరే అక్కడ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నావో ఆ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆ కాలనీకి ఎంతో చేశారు. అలాగే ఎప్పుడైనా తుఫాను కానీ ఇటువంటి ఉపత్కర పరిస్థితులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆర్థికంగాను, అలాగే ఆహారము, అలాగే బట్టలు ఇవన్నీ కూడా ఇస్తూ దాతృత్వాన్ని ఎంతో. బాలల దినోత్సవం రోజు పిల్లలందరూ కూడా 27 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈరోజు అందరూ కూడా సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సైకిల్ ఉపయోగించుకొని వాళ్ళు బాగా ప్రాథమిక చదువుకున్న తర్వాత అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని, డిగ్రీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి రేపు రాబోయే తరంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని సాధించి సార్ పేరు తలుచుకుంటారని చెప్పేసి ఈ సభలో తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి రమేష్ సార్ గారికి, అలాగే మా సెక్టరల్ ఆఫీసర్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గురించి ఎంత చెప్పినా తక్కువ. ఈ రోజుల్లో మనకున్న దాన్ని ఇవ్వాలంటే ఎంతో మంచి మనసు ఉండాలి. ఈ రోజుల్లో ఆయన ఉన్న దాంట్లో పేద విద్యార్థులకు కానీ, పేదలకు కానీ ఎవరైనా చిన్న సాయం కావాలని ఫోన్ చేస్తే చాలా ముందుండి తన వంతు సాయం ఎవరైతే ఎదుర్కొన్న వాళ్ళు ఏదైతే ఊహించి అడుగుతారో దానికి మించి ఆయన స్థాయికి తగ్గట్టుగా వాళ్ళందరికీ కూడా సహాయం చేయడంలో ముందుంటారు. ఆ దాతృత్వానికి ఈరోజు అందరి తరఫున ఆయనకి మన విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను. ఈ రకంగా చెప్తూ మొన్న ఒక చిన్న ప్రైమరీ స్కూల్ విజిట్ చేస్తే ఆ స్కూల్లో తలుపులు లేక
మనబడి మన భవిష్యత్తులో బిల్డింగ్ కట్టి కిటికీలో తలుపులేక ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఆవులు గేదెలు పెడుతున్నారు సార్ అని అంటే వెంటనే 60,000 రూపాయలు వెంటనే చెప్పించేసి కిటికీలు తలుపులు బిగించండి, మీకు అంతకు మించి ఏం కావాలన్నా నేను ఆ స్కూల్కి నేను చేస్తానని చెప్పని వెంటనే ఒక ఫోన్ కాల్తో చేయడం అనేది ఎంత చెప్పినా చక్కకపోయాం. దాంతోపాటుగా మన నక్కల కాలనీ, మన కలెక్టరేట్ పక్కన ఉన్న నక్కల కాలనీలో పేద విద్యార్థులకి ఆ స్కూల్కి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించడము, ఆ పిల్లలకి ఏది కావాలన్నా ఇవ్వడము, అదేవిధంగా ఆటలు ఆడుకోవడానికి పిల్లలకి సామగ్రి ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమానికి ఏదడిగినా సరే రమేష్ నాథ్ గారు చేయటం అనేది మనందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తి ఉండటం అనేది తిరుపతి జిల్లాకి మనకి చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు 30 మంది విద్యార్థులకి దాదాపు 15-16 మండలాల నుంచి నాకు తెలుసు ఒక 10 రోజుల నుంచి సార్ నా దగ్గరకు వచ్చి ఒక 10 మంది విద్యార్థులకి సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఆ విద్యార్థులు ఎంపిక చేసే విధానంలో కూడా నిజంగా అవసరమయ్యి పేద విద్యార్థులు, ఎస్టీ రంగంలో ఉన్న పేద విద్యార్థులు పాఠశాలకి ఇంటికి దాదాపు 3-4 కిలోమీటర్లు ఎక్కువ దూరం ఉండి స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ నిజంగా సైకిల్ అవసరమయ్యి నిజమైన పేద విద్యార్థులు గుర్తించండి అని మా స్టాఫ్ని, మా సిబ్బందిని త్వరగా దాదాపు ప్రతి మండలం నుంచి ఒక విద్యార్థిని నిజంగా ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళని మేము చూస్తే 10 సైకిల్ అన్నారు ముందు, తర్వాత 15, 20, చివరికి 30 సైకిళ్ళు ఈరోజు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు, బాలల దినోత్సవం రోజు, ఈరోజు వారు మా పిల్లలకి, మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎవరైతే అవసరం ఉందో ఆ విద్యార్థులకి సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, నక్కల కాలనీలో ఉన్న విద్యార్థులకి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి ఆట వస్తువులు పరికరాలు పంపిణీ చేయడం కానీ ఈరోజు మన రమేష్ నాథ్ గారు ఇవ్వటం అనేది చాలా ఆనందకర విషయం. మా విద్యాశాఖ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున వారికి శిరస వహించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఏ విధంగా అయినా సరే సార్ మొదలే చెప్పారు, మీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ ఏ విధంగా సాయం కావాలన్నా నేను ముందుంటాను, నాకు పేద విద్యార్థులకి కానీ ఏది కావాలన్నా సరే నేను చేస్తానని చెప్పన్నారు. ఆ మాట మాకు ₹1,00,00,000తో సమానమైన విషయము. అటువంటి వ్యక్తి మనందరి మధ్యలో ఉండటము, మనకి ఈరోజు విద్యార్థులు ఆ గ్రామాల నుంచి వెళ్తున్న విద్యార్థుల పుస్తకాలు కానీ, ఆ ఇంట్లో సామాను కానీ అన్నీ వరదల్లో చిక్కుపోయి మొత్తం పాడైపోయినాయి. ఆ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా విద్యాశాఖ తరఫున మొన్న ఆదివారం మేము వెళ్ళి ఆ విలేజెస్ అన్నీ కూడా మేము చూసి ఆ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన అన్నీ కూడా, అంటే కిట్స్, విద్యాకాల కిట్స్ ఏదైతే మనం ఇస్తున్నామో స్కూల్ బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, షూస్, డిక్షనరీస్, అలాగే వాళ్ళకి కావాల్సిన మన డిపార్ట్మెంట్ తరఫున నోట్బుక్స్ అన్నీ కూడా మన సమగ్ర శిక్ష తరఫున ఏదైతే మనము ఇస్తున్నామో అవన్నీ ఈరోజు మేము ఇస్తానికి రెడీ అయితే, అదే రోజు మాకంటే ముందుగా మన రమేష్ నాథ్ గారు మీరు డిపార్ట్మెంట్ తరఫున ఏమిస్తారో మీరు ఇవ్వలేని ఏమనంటే నాకు చెప్తే మేము స్పాన్సర్ చేస్తామంటే వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు, పెన్సిల్స్, అదే టీషర్ట్స్, రకరకాలుగా దాదాపు ₹2,00,000 యొక్క సామాను వారు ఈరోజు మాతో డిపార్ట్మెంట్తో పాటు బాలల దినోత్సవం రోజు ఈరోజు సార్ ఇవ్వటం అనేది చాలా, అంటే మేము డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే చేస్తున్నామో దానికి మించి సేవ అనుకోవాలి. ఇది మేము మన చేతుల్లో ఉన్నది, మేము మా దగ్గర లేని కూడా పక్క జిల్లాల నుంచి తెప్పించి మేము చేస్తున్నాము. మేము ఎంత కష్టపడ్డామనేది పక్కన పెడితే వారు దాతృత్వంతో ముందుకు వచ్చి మీతో పాటు నేను కూడా చేస్తాను, నా తరఫున మీకు ఏం కావాలో చెప్పండి, ఇంత అమౌంట్ కాదు అని అంటే ఎన్ని లక్షలైనా ఇస్తాను, ఆ పిల్లలకి కావాల్సినవన్నీ చూస్తామంటే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేస్తుంటే మాతో పాటు వచ్చి మా పిల్లలకి, మా పాఠశాల విద్యార్థికి ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఇబ్బంది రోడ్డును పడ్డ పిల్లలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తూ మేము ఈరోజు చేసే కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్నందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాచా నెహ్రూ పుట్టిన సందర్భంగా బాలల దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. వారు వేసినటువంటి పునాదులు ఈరోజు అభివృద్ధిలో భారతదేశం ముందుకెళ్తోంది. పిల్లలంటే అమితంగా ప్రేమించేటువంటి చాచా నెహ్రూ గారు పుట్టిన ఈరోజు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వారు, జిల్లా విద్యాశాఖ అధికారులు, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా వివిధ మండలాలలో ఉన్నటువంటి విద్యార్థుల వారి యొక్క పరిస్థితిని గమనించి సుదూర ప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బంది పడుతూ డ్రాప్అవుట్స్ అవుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా విద్యలో ముందు వీటిని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు దాదాపు ₹2.5 లక్షల పైగా ఇక్కడ ఈ పిల్లలకి
సైకిళ్ళు పంపిణీ చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. తిరుపతిలోనే ఒక గొప్ప దాతృత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో రమేష్ నాథ్ లింగుట్ల గారు మొదట వీటిలో ఉంటారు. ఎంతోమందికి డబ్బులు ఉండొచ్చు, కానీ అయితే డబ్బులున్నారు ప్రతి ఒక్కరూ దాత కాలేరు. డబ్బులున్నా లేకపోయినా తన మనసుతో ప్రతి ఒక్క ఆపదలో ఉన్నటువంటి వారిని, అణగారినటువంటి వర్గాలని మనం చేతనైనంత సహాయం చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంటూ తిరుపతిలో అనేక సంస్థల్ని, వేమన విజ్ఞాన కేంద్రం, తిరుపతి బాలోత్సవం, అనేక విజ్ఞానవంతమైనటువంటి బాలల వికాసానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాల్లో ముందు పీటను ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు ఆర్థికంగాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ లింగుట్ల గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పిల్లలంతా కూడా గమనంలో ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఇక్కడ తీసుకున్నటువంటి స్కూల్లో ఈరోజు